Today we are going to deal about the topic joint pains. ఏంటండి జాయింట్ పెయిన్స్? చూసారా స్లైడ్? చూసారా? జాయింట్ పెయిన్స్ అండి. జాయింట్ పెయిన్స్ అన్ని హాస్పిటల్లో చూసుకుంటారు కదా, మన చర్చిలో ఎందుకండి ఈ విషయాలు అనుకుంటే ఒక్కసారి మీరు గమనించాలా, ఇది కూడా మనం తెలుసుకోవాలా. నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ లెక్క చూడండి ఒకసారి. ఈ వాక్యం ఎందుకు బోధించాలి అనే దాని ప్రశ్నకు జవాబే ఈ యొక్క స్లైడ్. ప్రపంచవ్యాప్తముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచవ్యాప్తముగా 171 కోట్ల మంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికార్డ్స్ ప్రకారము, ఇది మామూలు రికార్డ్స్ కాదండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికార్డ్స్ ప్రకారము 171 కోటి మంది, అంటే 1.71 బిలియన్ ప్రజలు ఈ కీళ్ళవాతాలతోనూ ఈ జాయింట్ పెయిన్స్ తోనూ బాధపడుతుంటారు ప్రతి సంవత్సరము. అట్లాంటిది 2013లో 1.71 బిలియన్ జనాలు కాస్త 2022 నాటికి 204 కోట్లు, అంటే 2.04 బిలియన్ మెంబర్స్. మిలియన్స్ కాదు, బిలియన్స్. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 1 మిలియన్ అంటే 10 లక్షలు, మరి 1 బిలియన్ అంటే అదే చేసుకో. అట్లాంటిది 204 బిలియన్లు, సారీ 2.4 బిలియన్, 204 కోట్ల మంది ప్రజలు. ఆషామాషి కాదుగా, భూమి మీద 204 కోట్ల మంది. మన దేశ జనాభా వచ్చి 140 కోట్లు ఇంచుమించు. మన భారతదేశ జనాభా కంటే ఎక్కువ మంది, ఇంకా ఎక్కువ మంది ప్రపంచవ్యాప్తంగా ఈ కీళ్ళవాతాలతో, ఈ జాయింట్ పెయిన్స్ తో బాధపడుతున్నారు. మరి ఈ జాయింట్ పెయిన్స్ గురించి మనం వాక్యము, విశ్వాసాన్ని గురించి బైబిల్ ఏం బోధిస్తుంది? బైబిల్లో చాలా లోతైన మర్మాలు, బైబిల్లో చాలా లోతైన జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు వాక్య రూపేణ, అక్షర రూపేణ దాచి ఉంచాడు, తవ్వుకున్నోళ్ళకి తవ్వుకున్నంత. సో ఈ వాక్యం ఈరోజు జాయింట్ పెయిన్స్ ని ఎలా తగ్గిస్తుంది? ఈ వాక్యము వింటే జాయింట్ పెయిన్స్ తగ్గిద్దా? ప్రియమైన దేవుని బిడ్డ, ఇందా చెప్పాను, వాక్యం వినువారుగా కాదు కానీ వాక్యం చేయువారుగా ఉండాలంటున్నాను. ఎలా ఉండాలా? వాక్యం చేయువారుగా ఉండాలి. ఈ వాక్యం వింటే జాయింట్ పెయిన్స్ తగ్గవు. కానీ ఈ వాక్యాన్ని కనుక మీ జీవితంలో మీరు ఇవాళ అవలంబించడాన్ని ప్రారంభిస్తే మాత్రము మీకు జాయింట్ పెయిన్స్ ఉండవు, వయసు అయినా కూడా, ఖచ్చితంగా. ఎందుకంటే నా దేవుళ్ళో, ఆ వాక్యం అనే దేవుళ్ళో అంత శక్తి ఉన్నదని నమ్ముతున్నా నేను. ఆ వాక్యాన్ని కనుక నా జీవితంలో నేను అవలంబించుకొని ప్రారంభించుకుంటే ఈ రోజు నుంచి నాకు జాయింట్ పెయిన్స్ అంటూ ఉండవు. ఎప్పుడు? వాక్యం చెప్తేనా? వాక్యం వింటేనా? వాక్యాన్ని అనుసరిస్తే. నెక్స్ట్, అండర్స్టాండింగ్ అండ్ ఓవర్కమింగ్ ద కాజ్ ఆఫ్ జాయింట్ పెయిన్స్. అసలు ఈరోజు వాక్యంలో మనము అసలు జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి, అసలు జాయింట్ పెయిన్స్ అంటే ఏంటి, ఈ కీళ్ళవాతాలు, ఈ ఎముకలు, బొక్కలు ఎందుకు నొప్పులు పుడతాయి? ఇవాళ ప్రతి హాస్పిటల్లో ఒక కేసు ఉన్నా లేకపోయినా మాత్రము ఖచ్చితంగా జాయింట్ పెయిన్ కేసు మాత్రం ఉంటుంది. నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర నుంచి ఎముకల స్పెషలిస్ట్ దాకా ఎక్కడికైనా వెళ్ళు, హోమియోపతికి వెళ్ళు, ఆయుర్వేదంకి వెళ్ళు, ఉనానికి వెళ్ళు, సిద్ధాకి వెళ్ళు, లేకపోతే ఆయుష్, ఎక్కడికి వెళ్ళినా హోమియోపతిలో ఆయుర్వేద, యోగా, ఉనాని, సిద్ధ, హోమియో, ఈ 5 రాగాల్లోకి, లేకపోతే అల్లోపతికి వెళ్ళండి, లేకపోతే న్యాచురోపతికి వెళ్ళండి, ఏ వైద్య విధానం ఉంటే ఆ వైద్య విధానానికి వెళ్ళండి, ఖచ్చితంగా జాయింట్ పెయిన్ కేసు లేకుండా ఒక క్లినిక్ ఉండదు, ఒక డాక్టర్ ఉండడు. ఎస్, యా. ఇప్పుడు ఈ యొక్క విధి విధానం ఎలా తెలుసుకోవాలి, ఈ జాయింట్ పెయిన్స్ ఎలా వస్తాయి, దాన్ని ఎలా అధిగమించాలే కాకుండా ఆత్మపూర్ణంగా, ఆత్మీయంగా మన లోపల నుంచి బలం ఎలా తెచ్చుకోవాలి? లోపల నుంచి బలం పొందుకోవాలా, బయట నుంచి బలం పొందుకోవాలా? ఏమండి, లోపలంతా బలహీనంగా ఉండి బయట ఒక్కటే బలం ఉంటే సరిపోద్దా? నో. లోపల బలం అంటే లోపల నుంచి ప్రతి ఒక్కటి, అంతరంద్రియంలో ప్రతి ఒక్కటి, అంతరంగం సమస్తము ఆయన నామాన్ని స్తుతించాలా, మహింపరచాలా. స్తుతించాలంటే అవన్నీ బలంగా ఉండాలా. ఒకవేళ నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, తర్వాత ఏంటది? నా అంతరంగములో ఉన్న, నీ అంతరంగం అంటే ఏంటి? నీ లోపల సమస్తము, అంటే ప్రతి అవయవము, ప్రతి కీలు,
ప్రతి ఎముక, ప్రతి అవయవము, ప్రతి కణము, ప్రతి ఫైబర్, ప్రతి టిష్యూ, ప్రతి ఆర్గన్, అవి కూడా యెహోవా నామాన్ని అంతర సమస్తమా పరిశుద్ధ నామమును. కిడ్నీలు పోయి, డయాబెటిక్ అయిపోయి నా అంతరంగం సమస్తమా ఏంటి పోయింది దాంతోనా? అవన్నీ బాగున్నప్పుడేమో నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, అవి చెడిపోయాక నా అంతరంగం సమస్తమా నీ అంతరంగంలో సమస్తము పరిశుద్ధ నామాన్ని స్తుతించాలి అంటే ఈ వాక్యం చాలా అవసరం. ఇటువంటి వాక్యాలే చాలా అవసరము. నీ అంతరంగ సమస్తము సరిగ్గా లేకుండా కొంతమంది చెప్తారు అంతరంగ సమస్తం అంటే అది కాదండి, నీ మనసులో ఉన్న తలంపులు, నీ మనసులో ఉన్న ఆలోచనలు అని బైబిల్ రాస్తుందా ఎక్కడన్నా? నీ వర్షన్ ఎవరికి కావాలి? నీ లోపల ఏముందో మొత్తం, దట్ ఈవెన్ ఇంక్లూడ్స్ ఆర్గన్స్, బ్లడ్, టిష్యూస్, ఫైబర్, ప్రతి కణము దేవుడి నామాన్ని, పరిశుద్ధ నామాన్ని సన్నతించాలి. అయితే ఈ వాక్యం చదువుకుందాం. యెరెమీయా రాసిన గ్రంథంలోంచి 30:17 యెరెమీయా రాసిన గ్రంథము 30:17. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలియబడిన దాని నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇది నా తండ్రి అయిన దేవుడైన యెహోవా యొక్క వాగ్దానము. ఇది నిబంధన కాదు, వాగ్దానం. ప్రామిస్ చేశాడు దేవుడు. అందరినీ అన్ని గాయాలు కడతా అన్నాడు. ప్రతి ఒక్క ఆరోగ్యమును మళ్ళీ తిరిగి అనారోగ్యంలో నుంచి ఆరోగ్యంలో తీసుకొస్తా అంటున్నాడు. ప్రతి గాయమును ఆయన కట్టమే కాదు, మాన్పిచ్చే పని కూడా ఆయన తీసుకుంటా అని చెప్తున్నాడు. హల్లెలూయా. అటువంటి దేవుడు మన దగ్గర ఉన్నాడు. కానీ ఈ వాగ్దానం ఉంది కదా అని ఎరగొట్టుకోమాకండి కాలు, లేకపోతే ఈ ప్రామిస్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా అవయవాలను పాడు చేసుకుంటే ఆయన మాత్రం చేయడు. ఇప్పుడు మనం బంగారం కొనుక్కుంటాం, పోలీసులు ఉన్నారు కదా, ఏమైనా పోతే ఎతకడానికి అని చెప్పేసి ఎక్కడో పారేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే బంగారం దొరికిద్దా? నీ జాగ్రత్త నీకు ఉండాల. మై ఫస్ట్ పాయింట్ ఇవాళ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ జాయింట్ పెయిన్స్, ఈ కీల వాతాలు గల మేజర్ 5 రోగాలు ఏంటి, ఈ 5 సమస్యలు మన బాడీని ఎలాగా కృంగదీస్తాయి, ఈ 5 సమస్యలు మన ఎముకలను ఎలాగా పిండి చేసి పిప్పు చేస్తాయి, ఎలాగ మనల్ని బలహీనులు చేస్తాయి, ఆ సమస్య తీసుకున్నాను. దానికి పరిష్కారం కూడా వాక్యానుసారంగా కూడా దేవుడు మనకిస్తా ఉన్నాడు. కానీ వాక్యం వింటే కుదరదాకాయ, వాక్యాన్ని పాటించేవారుగా ఉండాలి. ఫస్ట్ థింగ్, ఆస్టియో ఆర్థరైటిస్. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటంటే, మన జీవితంలో బాగా నడుస్తూ ఉండి, బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండి, బాగా ఎక్కువ ఏ పని చేస్తూ ఉంటామో, పని చేసి అరుగుదల మొదలవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మన మోకాలు ఉన్నాయి, ఎక్కువ దూరం నడుస్తాం. ఓకే, అట్లాగే కొంతకాలం పాటు ఎక్కువ దూరం నడిస్తే పని చేసి ఏమవుద్దంట, అరుగుదల వస్తుందంట న్యాచురల్గా. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ వాకింగ్కి వెళ్తున్నారు, ఓకే, కొంతమంది రన్నింగ్ చేస్తారు, ఓకే, కొంత స్విమ్మింగ్ చేస్తారు, ఓకే, కొంత సైక్లింగ్ చేస్తారు, ఓకే. ఈ అన్నిట్లో ఏది బెస్ట్ ఎక్సర్సైజ్ జాయింట్స్ కంటే? స్విమ్మింగ్ అండ్ సైక్లింగ్. వాకింగ్ కాదు, వాకింగ్ చేయాలంటే గ్రౌండ్ మీద చేయాలి, దానికి వాకింగ్ షూస్ ఉండాలి. ఆ షూసే కాదు, కరెక్ట్గా ఎలా నడవాలో తెలియాలి. లేకపోతే ఏమవుద్ది, జరిగే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. అట్లాగే జాగింగ్ చేస్తారు, కొంతమంది రన్నింగ్ చేస్తారు. అప్పుడు ఏంటంటే జరిగే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మీరు మంచి కోసం బయలుదేరుతారు, కానీ దాంట్లో ఎలా నడవాలో, ఎలా జాగింగ్ చేయాలో అవగాహన లేకపోవటం వల్ల, మీ వెయిట్ని మీరు దృష్టిలో పోవటం వల్ల, ఆ వెయిట్ నా బరువుని నా మోకాలు మోస్తా లేదా అనే ఒక చిన్న అవగాహన లేకపోవటం వలన మీరు చేసే మంచి పని కూడా మీకు చెడు వెనక్కి వస్తుంది. అందరూ వాకింగ్ అర్హులు కాదు, అందరూ జాగింగ్కి అర్హులు కాదు. అందుకే కొంతమంది కొంచెం వెయిట్ ఉండి, వాళ్ళ కాళ్ళు వీక్గా ఉండి, వాళ్ళ మోకాలు వీక్గా ఉండి, వాళ్ళ పాదాలు వీక్గా ఉంటే వాళ్ళకి వాకింగ్ రన్నింగ్ రికమెండ్ చేయరు డాక్టర్లు. స్విమ్మింగ్ చేయండి, నీ స్విమ్మింగ్ రాదా సైక్లింగ్ చేయండి, మెల్లగా తొక్కండి. గేర్ సైకిల్ కాదు, మామూలు సైకిల్. ఎందుకు? సరైన అవగాహన లేకుండా మనం ఏ పని చేసినా. కొంతమంది ఏం చేస్తారంటే, ముఠా పని వాళ్ళు మోట్లు ఎత్తి ఇసిరి కొడతా ఉంటారు. 2 మూటలు 3 మూటలు 4 మూటలు, వాళ్ళు బలంగానే ఉంటారు.
వాళ్ళు తెలియకుండానే అన్ని నొప్పులు వాళ్ళకే. వాళ్ళు చేస్తారు పని, బలం ఉంది, కానీ వాళ్ళ ఎముకలు వాళ్ళు సహకరించడంలా. బలం లేక కాదు, బలం పూర్తిగా ఉంది వాళ్ళకి, కానీ వాళ్ళ ఎముకలు వాళ్ళు సహకరించడంలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమవుద్దంటే ఇప్పుడు మోకాలు కూడా మన బరువుని మొయ్యలేకపోతున్నాయి. మోకాళ్ళు నడుస్తా ఉన్నాం బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకు ఆరోగ్యంగా అన్ని బాగానే ఉంటాయి. కొంతకాలం అయిన తర్వాత మనం చేసిన ఈ పని దాని ప్రతిఫలం వస్తుంది. విత్తనం నాటంగానే ఫలం వస్తుందా? టైం పట్టింది. మన ఇవాళ ఇష్టానుసారంగా మనం జాగింగ్లు, ఇష్టానుసారంగా రన్నింగ్లు, ఇష్టానుసారంగా వయసు ఉంది కదా నేను చేసేస్తాను, నాకు వయసు ఉంది కదా చేస్తానని యవ్వనస్తులు మరీ పెళ్లి కాని వాళ్ళు ముందే అసలు తగ్గిపోవాలి, నేను లావ్ అయిపోతున్నాను, అదే ఒక కాన్షియస్ వచ్చేసింది అందరికీ. అండ్ బాబీ గురించి చెప్పడం లేదు, నేను బాబీ గురించి చెప్పడం లేదు, అందరు బాబీ అని చూడమాట. డేవిడ్ గురించి కూడా చెప్పడం లేదు, అందరి గురించి చెప్తున్నాను నేను, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు నేను. సో తగ్గిపోవాలని తగ్గిన వాళ్ళు ఏం చేయాలి? 6 ప్యాక్ కావాలి వాళ్ళకి. తగ్గిపోయిన 6 ప్యాక్ కావాలి. 6 ప్యాక్ ఎంతకాలం ఉంటుందా? మా అయితే 3 నెలలు ఉంటుందా? ఆపేస్తే, ఎక్సైజ్ ఆపేస్తే 3 నెలల కంటే ఎక్కువ ఉండదు, 90 రోజుల కంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే టిష్యూ బ్రేక్ అవుతూ ఉంటుంది, మజిల్ ఫామ్ అవుతూ ఉంటుంది. అయ్యేరి 3 నెలల కంటే ఎక్కువ ఉండదు 6 ప్యాక్. ఆ 6 ప్యాక్ రావాలంటే 2 ఏళ్ళు పట్టుద్ది, 90 రోజులు మన దగ్గర ఉండదు. అది ఆరోగ్యం ముఖ్యం, 6 ప్యాక్ కాదు. ఆరోగ్యం కోసం మనం ఇష్టానుసారంగా చేస్తాం. మన లెవెల్ ఏంటో తెలియకుండా, మన కీల సంగతి ఏంటో తెలియకుండా, మన ఎముకల సంగతి ఏంటో తెలియకుండా ఇష్టానుసారంగా చేస్తూ ఉంటాం. మనం ఎక్కువ కూల్ డ్రింక్లు అయితే తాగుతాం, కూర్చుంటాం. ఏమవుతాయంటే ఈ బొక్కలు పడిపోతాయి, ఎముకలన్నీ తెలియని బొక్కలు, చిల్లులు, ఆస్టియోఆర్థరైటిస్. చిల్లులు పడితే మనకు తెలియదు. ఎముక బలంగా ఉండాల, చిల్లులు పడితే ఏమవుతుంది? బలహీనం అయిపోద్ది, మెత్తగా అయిపోద్ది. బోన్ డెన్సిటీ టెస్ట్ ఉంటుంది, అది చేసి తెలిసిపోద్ది బోన్ మెత్తగా ఉందా గట్టిగా ఉందా. కొంతమంది బోన్స్ మెత్తగా ఉంటాయి, వాళ్ళు పరిగెడతారు, పరిగెట్టి ఏమో తెలుసా, లాస్ట్కి వాళ్ళ కాళ్ళు ఇలా అయిపోతాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి కాళ్ళు ఇలాగ వంగిపోతాయి. ఎందుకంటే షాక్, పరిగెడతా ఉంటే షాక్ వచ్చి తగిలి వంగిపోతాయి. మన ఈ ఎముక బలంగా ఉందో తెలియదు. ఈ ఫీమర్ బోన్ ఉంది, ఈ ఫీమర్ యాక్చువల్గా ఈ ఫీమర్ బోన్ మీద ఒక ఏనుగు నుంచి ఎరగదంట. ఇది మన కాళ్ళ మీద కాదు, మామూలుగా ఎముక మీద ఏనుగు నుంచుంటే ఎరగదని, నా మీద ఏనుగు నుంచుంటే ఎరగదని అనుకోమాకండి, ఇరిగిపోద్ది, నేనే పోతా. ఈ ఎముక అంత బలంగా ఉంటుంది, కానీ మన ఫుడ్ హ్యాబిట్స్, మన కూల్ డ్రింక్స్ అవి తాగడం వల్ల, డ్రింక్స్ తాగడం బట్టి ఇవన్నీ చిల్లు పడిపోతాయి. ఏనుగు కాదు, మన బిడ్డలు వచ్చి కూర్చున్నా నుంచున్నా మనం తట్టుకోలేం, నొప్పి వచ్చేసిద్ది, బాగా కండలన్నీ నొప్పులు వచ్చేస్తాయి. ఎందుకంటే మన ఎముకల స్థితి మనకు తెలియకుండా మనం ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఏం ఎక్సర్సైజ్ చేయకూడదు మనం వెళ్ళిపోకూడదు. ఆ జిమ్ మాస్టర్కి ఏమో, జిమ్ ట్రైనర్కి ఏమో చెప్తాడు, స్పోర్ట్స్లో జాయిన్ అవుతే ఆ కోచ్లు చెప్తారు పరిగెత్తండి, అది చేయండి, ఇచ్చేయండి అని. మరి మన సంగతి ఏంటి? ముందు అది చెక్ చేసుకొని, నా కాలు సహకరిస్తాయా, నా ఫీమర్ బోన్ సహకరిస్తుందా, నా ఈ బోన్ సహకరిస్తుందా, నాకు ఈ జాయింట్లు సహకరిస్తున్నాయా, ఈ సహకరిస్తే దాన్ని ఏం చేయాలి అని అంచనా చేసి చేయాలి. అంచనా లేకుండా చేస్తే అంతే సంగతులు. వాక్యం చూసుకుందాం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30-31. బాలురు సొమ్మసులుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టులుదురు, యోగాలకు ఎదుచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసెల్లక నడిచిపోదురు. ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. ఎటువంటి బలం పొందుకుంటారు? ఆ దేవుడు వివరిస్తున్నాడు చూడండి. కొంతమంది మా లాంటి వాళ్ళు తప్పుగా వివరిస్తారని, ఈ విషయాన్ని తప్పుగా బోధిస్తారని, ఆయన ఏ బలాల గురించి మాట్లాడుతాడు? ఆత్మ బలాల గురించి మాట్లాడుతాడు, శారీరక బలాల గురించి మాట్లాడుతున్నాడా? చెప్పాలి. ఆత్మీయ బలాన్ని గురించి చదవాలైతే మీరు వాక్యాన్ని 31కి వెళ్దాం. సరిగ్గా వినట్లా మీరు, అందుకే చెప్పాను, చెవులుంటాయి కానీ మీరు చెవులుంటాయి కానీ వినరు, కళ్ళుంటాయి కానీ చూడండి కళ్ళు చెవులతో. యోగరికి ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. ఈ వాక్యము యెహోవా కొరకు ఎదురు చూచువారు గురించి రాసిబడి ఉంది. ఈ యెహోవా కొరకు ఎదురు చూచువారు ఆత్మీయ బలం గురించి మాట్లాడుతున్నాడా, శారీరక బలం గురించి మాట్లాడుతున్నాడా? అంత క్లియర్గా రాసి ఉంటే ఆత్మీయ బలం అంటారేంటండి? వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపుతారు అంటున్నాడు. శారీరక బలం, ఈ రెక్కలు చాపాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ రెక్కలు, మన రెక్కలు చాపండి, ఒకసారి రెక్కలు చాపండి. ఈ రెక్క చాచి ఉంచాలంటే
ఈ రెక్కను పట్టుంచేది ఏంటి? ఈ జాయింట్. పక్షిరాజులు రెక్కల చాపైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు. పరిగెత్తాలంటే ఏం కావాలి? కాళ్ళు కావాలి. కాళ్ళన్నీ పట్టి ఉంచాలంటే ఏం కావాలి? జాయింట్స్. ఎముకల గురించి మాట్లాడుతాడు, ఎముకల జాయింట్ల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ పార్ట్ కలిసి ఉండాలంటే ఇక్కడ ఈ జాయింట్ పట్టుంచాలి. అట్లాగే ఫీమర్ బోన్ ఈ బోన్ పట్టుండాలంటే ఈ జాయింట్. అట్లాగే ఈ పార్ట్ కట్టాలంటే లిమ్స్ పట్టుంచాలా. పట్టుకుని ఉంటుంది అది అంతా. ఒకటే స్కెలిటన్ కాదు, ఒకటే బోన్ కాదు, మొత్తం పార్ట్లు బిగిచ్చున్నాయి ఇక్కడ ఎన్ని. వారు పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అలాగే పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. నడవాలంటే కూడా ఏం కావాలి? జాయింట్లు కావాలి. దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే యెహోవాకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. అంటే నువ్వు ఇప్పుడు యెహోవాకు ఎదురు చూస్తే దేవుడు నీ జాయింట్స్ అన్ని కూడా మళ్ళీ నూతనం చేస్తానండి. హలో చెప్పుకుందాం ఒకసారి. దేవుని నామని హలో చెప్పుకుందాం ఒకసారి. ఎస్, ఎప్పుడైతే మనం ఆయనకు ఎదురు చూస్తూ ఉంటామో మన నూతన బలం పొందుకుంటాము. అంతేకాకుండా మన జాయింట్స్ అన్ని కూడా పక్కాగా పర్ఫెక్ట్గా ఉంటాయంట. ఆయన నీకు ఆత్మీయ బలం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, ఆయన శారీరక బలం గురించి మాట్లాడుతున్నాడు. ఆ 30 వచనం చూసుకుంటే బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టులుదురు. ఇది ఆత్మీయ విషయం మాట్లాడింది. బాలురు, యవనస్తులు, ముసలివారు గురించి. అంటే మరి ఆత్మీయతలో బాలురు ఎవరు, యవనస్తులు ఎవరు, ముసలివారు ఎవరు? ఇది ఆత్మీయంగా కాదు మాట్లాడింది, శారీరకంగా. దేవుడు నీకు బలం ఇస్తానడక. నీ ఎముకలు ఎటువంటి ఉన్న పరిస్థితి అయినా పర్లేదు, తిరిగి మళ్ళీ ఆ బలం చేకూరుస్తాయి అంటున్నాడు. మెడికల్ సైన్స్ కూడా చెప్తుంది. నీ జాయింట్స్ కనుక పాడైపోతున్నా ఉంటే నువ్వు గనక దాన్ని కేర్ తీసుకుంటే మళ్ళీ అది రిజనరేట్ అవుతుందంట. మళ్ళీ అది తిరిగి అది ఎముకల్లో గుజ్జు అంటారు, ఎముకల పైన గుజ్జు, అది మళ్ళీ ప్రొవైడ్ అవుతుంది, మళ్ళీ వస్తుంది, అది ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు అంత అయిపోయాక కాదు, కేర్ తీసుకోవాలి. మొత్తం అయిపోయాక అప్పుడు వెళ్తారు సర్జరీలకి. అప్పుడు దాకా ఏం చేస్తాం? అట్లాగే ఉంటాం. చూసుకుందాం ఒకసారి నెక్స్ట్ స్లైడ్. మనం పరిగెడతాం, మన బరువు మనం తెలియటంలా. నేను పరిగెత్తగలను, నేను యవ్వనస్తుని, నాకు బలం ఉంది, నేను పరిగెడతా. నువ్వు పరిగెడతావు, నీ ఎముకల సంగతి ఏంటి? నీ చెప్పుల సంగతి ఏంటి? నీ ఇక్కడ బాల్ జాయింట్ ఉంటుంది, బాల్ ఉంటుంది ఇక్కడ హిప్లో, బాల్ ఇట్లా రౌండ్గా ఉంటుంది, ఆ సాకెట్లు గుచ్చుకుంటుంది ఇక్కడ బాల్ జాయింట్. ఈ బాల్ జాయింట్ సంగతి ఏంటి? ఈ బాల్ ఇరిగితే సంగతి ఏంటి? కొంతమందికి బాల్స్ ఇరిగిపోతాయి ఇక్కడ. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈ కాళ్ళు, ఈ ఫీమర్ బోన్ నుంచి ఇక్కడ తొంటి దగ్గర బాల్ జాయింట్ ఉంటుంది. ఆ బాల్స్ ఇరిగిపోతాయి. ఇష్టానుసారంగా పరిగెత్తినా, ఇష్టానుసారంగా చేసినా, మనం బరువును మనం చూసుకోకపోయినా, మన బలం ఉంది కదా, నేను యవ్వనస్తుడిని, నాకు వయసు ఉంది కదా, నాకు బలం పరిగెత్తుకుంటా లేకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోతానంటే ఈ పాడైపోతాయి. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా కూడా కొన్ని ఉడుదుడుకులు వస్తూ ఉంటాయి. ఆత్మీయంగా కూడా కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం ఆచి తూచి అడుగేయాలి. ఇష్టానుసారంగా బర్రని పోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయంగా మనకి మన భర్త నుంచో, మన భార్య నుంచో, మన బిడ్డల నుంచో, మన తల్లిదండ్రుల నుంచో ఖచ్చితంగా శోధనలు వస్తాయి. యవనస్తుడు బలాన్ని చూసుకొని తన విషయాన్ని చూసుకోకుండా ముందుకెళ్ళిపోతే ఏమవుతుందో, ఎముకలు ఎట్టగా తరిగిపోతాయో, జాయింట్స్ ఎలా అరిగిపోతాయో, అట్లాగే ఒక విశ్వాసి తన విశ్వాస జీవితంలో వచ్చే ఒడిదొడుకులే కానీ, తన విశ్వాస జీవితంలో వచ్చే పొరడలే కానీ అసలు కేరే చేయకుండా ఇష్టానుసారంగా డీల్ చేసుకుంటూ పోతా ఉంటే ఒకరోజు పెనాల్టీ అయితే పే చేయాలి. ఒకరోజు పెనాల్టీ అనేది పే చేయాలి. అట్లాగే దేవుడు నీకు శారీరక బలం ఇస్తాడు. నీ విశ్వాసం ద్వారా నువ్వు ఆత్మ బలం సంపాదించుకోవాలి. అర్థమవుతుందా? దేవుడు నీకు ఆత్మ బలం ఇస్తే ఇంక మనం ఎందుకు డైరెక్ట్ దేవుడిని అడిగేది? ఆయన ఇస్తా ఉంటాడు, మన ఆత్మీయంగా ఉంటాం, ఇంకేంటి? దేవుడు మనకి శారీరకమైన బలం ఇస్తాడు. ఎవరికైతే జ్ఞానం కొదువై ఉందని అడగమన్నాడు, ఆ జ్ఞానం ఇస్తాడు. ఈ శారీరక బలంతోనూ జ్ఞానంతోనూ మనము ఆత్మీయతతో విశ్వాసంలో ఎదుక్కుంటూ ఒకరితో ఒకరు సహవాసం కలిగి దేవుణ్ణి ప్రేమించుకుంటూ ఒకరితో ఒకరు కలిసి ఉండే పని ఎవరిది? ఆయన మనకిచ్చే పని కాదు, మనం ఆయన చేసే పని. అది మనం చేయాలి. అది చేయాలంటే లోపల మనకి ఏం కావాలి? శారీరక శక్తి కావాలి.
శారీరక శక్తి లేకుండా నువ్వు ఆత్మీయంగా బలపడలేవు. ప్రేమేందంటే ఎవ్వరూ బలపడలేరు. బెడ్ రిడన్ అయిపోయి మంచం మీద నుంచి లేకలేక మంచం మీద పడిపోయి విశ్వాసం గురించి పలకలేం. మనం పలకలేం. విశ్వాసం చూపించాలంటే ఖచ్చితంగా నువ్వు నీ జీవితంలో చూపించి నా జీవితంలో చూపించాలి. కొంతమంది నా జీవితంలో కనపడదు, కానీ ఇంకో జీవితం చూపించగలవు. విశ్వాసం చూపించాలి. ముందు అక్కడికి నిలబడాలి. నువ్వు వెళ్ళి ముందు దేవుని కార్యం చేయాలంటే ముందు అక్కడికి నుంచోవాలి. మీరు ముందు వెళ్ళి దేవుడు మీ ద్వారా కార్యం చేస్తాడు ఖచ్చితంగా, కానీ మీరు అక్కడికి నిలబడాలిగా. మీ దగ్గరికి వచ్చి 10 మంది నుంచుంటే ఎట్టుంటుంది? మిమ్మల్ని చూడటానికే వచ్చి 10 మంది నుంచుంటే మీ ద్వారా కార్యం ఎలా జరుగుతుంది? చెప్పండి, నాకు చెప్పాలా? మిమ్మల్ని చూడటానికే 10 మంది వస్తున్నారు రోజు, మీకు బాగోలేదని చూడటానికి. మరి మీ ద్వారా ఆలకడ జరుగుతుంది? అసలు జరగదు. ఎవరైతే పరిపూర్ణంగా బలంగా ఉంటారో వారు గొప్ప కార్యాలు చేయగలరు. మోషే ముసలుడు అయిపోయాడండి. మోషే కూడా చాలా ముసలుడు అయిపోయాడు. ముసలుడు అయిపోయిన తర్వాత ఇంకా పవర్ సరిపోవటంలా, చేతులు ఎత్తి ఉంచే పవర్ సరిపోవటంలా. చేతులు ఎత్తితే యుద్ధం జరుగుతుంది, యుద్ధం గెలుస్తున్నారు. చేతులు దించగానే యుద్ధం ఓడిపోతున్నారు. అప్పుడు ఏం చేస్తున్నారు? దేవుడు అయినా కూడా మోషేని వదల్లా. తన చేతులు ఎత్తితే యుద్ధం గెలుస్తారు కాబట్టి తన శిష్యులు వచ్చి చేతులు ఎత్తి పట్టుకుంటున్నారు. అట్లాగా నువ్వు అక్కడ ఉండాలి, చేయటానికి కార్యం చేయడానికి ఉండాలి. అదే మోషే అసలు లెగలేని స్థితిలో ఉండి యుద్ధం 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండదుగా చేతులు పెట్టి ఉంచడానికి. మనం ప్రార్థన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, చేతులు ఎత్తండి ఎంతసేపు పెడతాం మనం? 1 నిమిషం. మళ్ళీ చేతులు ఎత్తాలి. అందరూ దేవుడి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా అనగానే మళ్ళీ పడిపోద్ది. మరి యుద్ధం ఎంతసేపు జరిగిద్దానా? యుద్ధం ఎంతసేపు జరిగిద్ది? గంట? ఎన్ని గంటలు జరిగిద్ది? ఒక పూటలు జరుగుతుంది. పూటలు జరుగుతుంది. పొద్దునైతే సాయంత్రం దాకా, సూర్యుడు అస్తమించేదాకా. కొన్ని యుద్ధాలు అయితే సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా జరుగుతున్నాయి. బైబిల్ చూస్తున్నాం. ఏమండి? మరి అంతసేపు ఎత్తాలంటే ముసలానికి ఎంత కష్టం. అందుకే పట్టుకుంటున్నారు చేతులు, ఆయన ఎత్తి పట్టుకుంటున్నారు. అట్లీస్ట్ లేచి అక్కడ కూర్చున్నాడు, లేచి అక్కడ నుంచుంటున్నాడు. ఆ ఓపిక ఉంది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఓపికను దయచేస్తాడు, మీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. అందుకే శారీరకమైన బలం దేవుడు ఇస్తానని చెప్తుంది. హల్లెలూయా. మన ఎముకల్ని మొత్తంగా పాడు చేసేది ఒకటి ఏదైనా ఉంది అంటే ఆస్టియో ఆర్థరైటిస్. గొల్లలు అయిపోతాయి బోన్స్ అని. మనం చాలా స్ట్రాంగ్ అనుకుంటాం. మనం ఎలా అనగానే అసలు కండలు పెక్కల తిరిగిద్ది. ఎలా అంటే ఇక్కడ ఒక బాల్ వస్తుంది. ఓకే, అది నీ కండ. నీ ఎముక సంగతి ఏంది? ఎముక సంగతి ఏంది? ఎన్ని గొల్లలు ఉన్నాయి, ఎన్ని బొక్కలు ఉన్నాయి దాంట్లో? దాని బోన్ డెన్సిటీ ఎంత? డెన్సిటోమీటర్ ఉంది కదా, ఆ బోన్ డెన్సిటీ ఎంత? మెత్తగా ఉంటుంది. కొంతమంది చిన్నగా దెబ్బ తగలంగానే పట్టుకుని అంటాం. ఏంది? బోన్ వీక్. బోన్స్ వీక్. హల్లెలూయా. సో ఈ బోన్స్ వీక్ అవడానికి మొట్టమొదటి కారణం ఏంటి తమ్ముడా? ఆస్టియో ఆర్థరైటిస్. అదే చెప్పేది. చెవులుండి వినాలా, కళ్ళుండి చూడాలా. పాయింట్ నెంబర్ 2, రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీలవాతం. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇది ఎలా వస్తుందంటే, మనలో ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతే ఇమ్యూనిటీ, అప్పుడు ఈ బోన్ మీద ఒక పొర ఉంటుంది అనమాట. ఈ జాయింట్స్ దగ్గర, ఈ జాయింట్ల దగ్గర అమ్మా పొర ఉంటుంది, ఒక పొర. ఈ ఇమ్యూనిటీ తగ్గిపోవటం వల్ల ఈ పొర ఏమవుద్దంటే, ఈ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ పొరను అటాక్ చేస్తుంది. యాక్చువల్గా ఈ లోపల ఉన్న సైనికులు బయట నుండి వచ్చేదాన్ని అటాక్ చేయాలి. ఈ ఆటో ఇమ్యూన్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఇదేం చేస్తుందంట? మన మీదే పోరాడుతుందంట. తిరిగి మన మీద పోరాడుతుంది. బయట నుండి పోరాడాల్సిన దాన్ని పట్టుకొని మనలోనే ఏదో ఉందని పోరాడుతుంది. అప్పుడు ఏమవుతాయంటే సోరియాసిస్, తామర, డయాబెటీస్, షుగర్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆటో ఇమ్యూన్ కంప్లైంట్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇమ్యూనిటీ ఏం చేస్తుంది? బయటతో పోరాడకుండా మనతోనే పోరాడుతుంది. తామర, గజ్జి,
మనలో నుండే తయారైనవి. మనలో ఉన్న రోగ నిరోధక శాఖలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ బయట వాటితో పోరాడకుండా మన మీదనే పోరాడుతుంది. అప్పుడు ఏమవుతాయి అంటే ఇక్కడ కార్టిలేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిప్ప ఇట్లా కదులుతూ ఉంటుంది. దీని మీద ఒక పొర ఉంటుంది, ఇక్కడ ఒక పొర ఉంటుంది. ఈ పొరకి మధ్యలో గుజ్జు ఉంటుంది. ఏమవుద్దంటే మనం బరువును చెక్ చేయకుండా వాకింగ్కి వెళ్ళి, బరువును చెక్ చేయకుండా రన్నింగ్కి వెళ్ళి, బరువును చెక్ చేయకుండా జిమ్ములకి వెళ్ళి, బరువుల్ని మన ఎముకల శక్తి తెలియకుండా మన బరువులు వెళ్తే ఏమవుద్దంటే అరిగి మధ్యలో గుజ్జు ఎగిరిపోద్ది. ఫస్ట్ గుజ్జు అయిపోయిన తర్వాత పైన కార్టిలేజ్ లేయర్లు ఉంటాయి. కార్టిలేజ్ అవి కూడా రుద్దుకొని అది కూడా అరిగిపోద్ది. కార్టిలేజ్ కూడా అరిగిపోద్ది. అప్పుడు ఎముక రుద్దుకొని ఎముక అరుగుతుంది. అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే ఈ ఎముక కోసేస్తారు, కోసేసి స్టీల్ పెడతారు కింద. మరి ఏ ఒక పార్టీకి బెటర్ కానీ ఈ మోకాలకి ఎందుకు పెడతారు చెప్పండి? ఎందుకంటే మన బరువును చెక్ చేయకుండా, మన ఎముక శక్తాన్ని చెక్ చేయకుండా, మన ఇష్టానుసారంగా చేసే పనులే ఆ కీళ్ళ మీద పడతా ఉంటుంది. మనం నడిచినా, నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా, మళ్ళీ తిరిగి లేచినా ఆ కీళ్ళ మీద పడతా ఉంటుంది. ఈ కీలే దానివల్ల పాడైపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇమ్యూనిటీ బాగా పెరగాల. రే బాబు, నువ్వు బయట దాంతో పోరాడాలి రా, లోపల వాటితో కాదు అని చెప్పాలంటే ఈ ఇమ్యూన్ సెల్స్ రావాలి బయటికి. ఈ ఇమ్యూన్ సెల్స్ అంటే బి సెల్స్ అండ్ టీ సెల్స్. అవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతుంది. మళ్ళీ ఎముకలో నుండి వచ్చేదే ఎముక పాడు చేస్తుంది. ఎముకలో నుండి వచ్చేదే ఎముకను పాడు చేస్తుంది. ఇప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ జాయింట్ కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి? ఈ కీలవాతాలు దేనికి వస్తున్నాయంటే మీ ఎముకల వల్ల. మీ ఎముకలు సరిగ్గా రిలీజ్ చేయటంలా బి సెల్స్ అండ్ టీ సెల్స్ ఈ మంచిగా రిలీజ్ చేసి ఇమ్యూన్ సెల్స్ని బాగా డెవలప్ చేస్తే, డబ్ల్యూబీసీని బాగా డెవలప్ చేసి ప్రాబ్లం ఉండదు. కానీ మనం ఎముకల గురించి పట్టించుకోం. ఎంతసేపుకి ఎంత పట్టించుకుంటాం? ఇదిగో ఇంతవరకు మళ్ళీ కనపడాలి కదా మన మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. పంజాబీలు ఇక్కడ దాకా ఉంటాయి. సో ఈ కనపడాలి కాబట్టి ఇది, లేకపోతే ఇది ఇదిగో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి వ్యాక్సింగ్, ఇక్కడ నుంచి బ్యూటీ, ఇక్కడ నుంచి బ్యూటీ, మళ్ళీ అంత పై మళ్ళీ ఈ మోకాల నుండి కిందకి వ్యాక్సింగ్, లేకపోతే ఇక్కడ బ్యూటీ. అంత అప్పర్ బ్యూటీయే. ఇన్నర్ బ్యూటీ సంగతి ఏంది? ఆత్మీయ అందం గురించి ఏంటి? పోయ్. ఇన్నర్ బ్యూటీ పోయ్. ఆర్గన్స్ ఎన్ని బలంగా ఉండాలా? అవసరం లేదు. నాకు అవసరం లేదు, నాకు బయట కనబడేదే కావాలి. అట్లా అయిపోయింది లోకం. అందరూ, ప్రతి ఒక్కరు, వయసుకు వచ్చి ప్రతి ఒక్క స్త్రీ, వయసుకు వచ్చి ప్రతి ఒక్క పురుషుడు, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపనింగ్. నడి వయసుకులు కూడా ఎట్టగా తయారైనారు. ఇవన్నీ ఎప్పుడు పోతాయో తెలుసా? ముసలోళ్ళు అయిపోయాక. అప్పటిదాకా మనల్ని ఎవడు కాపాడలేడు. దరిద్రం ఏంటంటే ఇప్పుడు ముసలోళ్ళు కూడా తయారైనారు. ఎర్రగా లిప్స్టిక్లు వేసుకొని, ఫుల్గా మేకప్ వేసుకొని, అది ముసిల్దా, నడివయసా, ఎవనా తెలియకుండా ప్యాక్ చేసుకుంటున్నారు ఫేస్లు అలాగా. యెజబేల్ దయ్యం లోపల బాగా దూరి పనిచేస్తా ఉంది. నిర్గమాకాండం 14 వచ్చినాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పును. అంటే ఈ వాక్య ప్రకారం ఏంటంటే, మీరు పెద్దగా ఏ పని చేయమాకండి, మీరు కాముగా ఉండండి. ఆ చేతితే మోస చేతితే యుద్ధం జరుగుతుంది, యుద్ధం గెలుస్తుంది. చేయిస్తే యుద్ధం ఓడిపోతుంది. మీరేం యుద్ధం చేయక్కర్లేదు, దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తాడు అంటున్నాడు. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీలవాతంలో ఉన్న విషయంలో ఇది అంతరంగంలో ఉన్న ఒక శోధన యుద్ధము. కీలవాతం అనేది మన అంతరంగం, మన శరీరంలో జరిగే ఒక అంతర్యుద్ధము. మన ఇమ్యూనిటీయే మన అవయవాన్ని పోరాడుతున్నాయి, అంతర్యుద్ధం జరుగుతుంది. అందుకనే ఇక్కడ మీరేం చేయాలంటే, దేవా నా బయట యుద్ధాలే కాదు, నా లోపల కూడా యుద్ధాలు జరుగుతున్నాయి చాలా. ఆ యుద్ధాలు జరగటానికి కూడా నాకు బలాన్ని ఇయ్యని ప్రార్థన చేయాలి. నాకు సమస్యలు, ఇక్కట్లు, బాధలు, యుద్ధాలు, వాళ్ళు ఇట్టంటారు ఇట్టంటారు ఆ ప్రార్థనలు కాదు. అయ్యా నా అంతరంగంలో కూడా యుద్ధం జరుగుతుంది. నాకు అర్థమైంది ఇప్పుడు. ఆ యుద్ధం ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనే యుద్ధం. దాన్ని జయించే బలాన్ని నాకు ఇవ్వు అన్నప్పుడు దేవుడు నీ ఎముకలను కూడా బలపరుస్తాడు. ఎప్పుడైతే నీ బోన్ మ్యారో ఎముకలన్నీ బలపడతాయో, మళ్ళీ బోన్ మ్యారోలో నుంచి మళ్ళీ వస్తాయి బయటికి.
WBCలు అన్ని మళ్ళీ వస్తాయి, ఇమ్యూన్ సెల్స్ అన్ని మళ్ళీ తిరిగి వస్తాయి. వచ్చినాయా సలబడతాయి అన్ని, ఇంకా మన మీద అటాక్ చేయవు. లేకపోతే ప్యాంక్రియాస్ మీద అటాక్ చేసింది వచ్చి, ఈ ఆటో ఇమ్యూన్ సెల్ డిజార్డర్ ఏం చేసిందంటే ప్యాంక్రియాస్ మీద అటాక్ చేసింది. అందుకే డయాబెటీస్. అవన్నీ లివర్ మీద అటాక్ చేస్తాయి, అవన్నీ స్కిన్ మీద అటాక్ చేస్తాయి. అందుకే మనకు గజ్జి తామర తగ్గవయ్యి కొంతకాలంగా ఉండిపోతాయి, మళ్ళీ వచ్చేస్తాయి. తగ్గటానికి ఏమో 2 నెలల లెక్క, రావటానికి మాత్రం 3 రోజులు పట్టదు, వారం కూడా పట్టదు, మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. ఎందుకు అలాగా? మన ఎముకలు సత్తా లేదని మన శరీరం చెప్తానే ఉంది. ఈ తామర ఇవన్నీ ఏంటంటే, బాబు ఆటో ఇమ్యూన్ ఎక్కువైపోయింది, నీకు ప్రాబ్లం ఉంది, నీకు ఎముకలు సత్తా లేదు అని మనకు చూపిస్తుంది. ఇది చెప్తే అర్థం కాదు కదా, లోపల పోయినాయి కదా, చూపిస్తుంది మనకి. చూసినా కూడా మనం యాంటీబయాటిక్లు వాడతాం, చూసినా కూడా మనం క్రీములు వాడతాం, కానీ ఎముకలకు మాత్రం మనం ఏమీ చెయ్యం. అందుకే ఈ రోగం కూడా మనకు వస్తుంది, గౌట్. ఏమండి ఇది ఫస్ట్ ఏంటిది ఆస్టియో ఆర్థరైటిస్, రెండోది ఏంటి రొమటాయిడ్ ఆర్థరైటిస్, మూడో సమస్య ఏంటి అందరికి వచ్చేది గౌట్. ఈ గౌట్ ఏంటంటే ఇది ఒకలాంటి ఆర్థరైటిస్. ఇది ఏమవుతుందంటే ఈ జాయింట్లు చూసారా ఇంత వాసిపోతాయి, చికెన్ గునియా వస్తే వాసిపోతాయి చూసారు, ఇంత ఇవన్నీ ఇంత, ఇవి ఇంత, ఈ కండలు ఈ జాయింట్ ఇంత, ప్రతి జాయింట్ ఇట్లా వాసిపోద్ది, ఇన్ఫెక్షన్ వాసిపోద్ది, ఎర్రగా అయిపోతాయి. ఇవన్నీ వాళ్ళు ముయ్యలేరు, పట్టుకోలేరు, ఇలాగే వస్తారు. మాకైతే దేవుళ్ళు చాలా మంది వచ్చారు అట్లాగా. వాళ్ళందరూ దేవుడి కృప ద్వారా త్వరగా తగ్గిపోయినాయి. హోమియోలో మంచి మందు ఉంది దీనికి, చాలా మంచి మందు, చాలా స్పీడ్ ఉంటుంది, పనిచేస్తుంది, చాలా స్పీడ్. సంవత్సరం నుంచి 2 ఏళ్ళ నుంచి బాధపడ్డ వాళ్ళు కూడా 2-3 నెలల్లోనే మొత్తం క్లియర్ అయిపోతుంది, మొత్తం మళ్ళీ ఇంకా వాడక్కర్లా. ఈ గౌట్ కంప్లైంట్ ఎర్రగా అయిపోతాయి, స్వెల్లింగ్ ఆఫ్ జాయింట్స్ అంటారు, బాగా అయిపోతాయి. ఇవి కూడా చాలా మళ్ళీ వాళ్ళకి మెత్తపట్టమే కాదు, ఎముక కూడా చాలా మెత్తగా ఉంటుంది. వాళ్ళది ఎముక ఎట్టుంటుంది అక్క, గట్టిగా ఉంటుంది కదా, వాళ్ళకి ఎముక మెత్తగా ఉంటుంది, మెత్తబడిపోయి ఎముక అయిపోద్ది. అసలు ఈ గౌట్ రావడానికి కారణం ఏంటంటే యూరిక్ యాసిడ్. అందుకే యూరిన్ టెస్ట్లో యూరిక్ యాసిడ్ ఉంటుంది, కిడ్నీ టెస్ట్ చేసినప్పుడు యూరిక్ యాసిడ్ టెస్ట్ చేస్తారు. యూరిక్ యాసిడ్, ఈ యూరిక్ యాసిడ్ ఎలా తయారవుతుందంటే, యూరిక్ యాసిడ్ అనేది ఒక వేస్ట్ ప్రోడక్ట్, టాయిలెట్లోకి పంపించే ప్రోడక్ట్, వేస్ట్ ప్రోడక్ట్. అసలు ఈ వేస్ట్ ప్రోడక్ట్ బాడీలో తయారవుతుందంట. ఎందుకు తయారవుతుందంటే, మనము ఎవరైనా సరే బీర్లు ఎక్కువ తాగినా, బీర్లు లేదా సోడాలు తాగిన, కూల్ డ్రింక్స్, థమ్స్అప్, స్ప్రైటు, ఇట్లాంటి గ్యాస్ కొట్టినవి, షుగర్ బాగా ఉన్నాయి, ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వేసిన నిల్వ విషయాలు ఏమైనా లోపల పెడితే అవి తాగుతూ ఉంటే ఎముకలు మెత్తబడిపోతాయంట. నేను థమ్స్అప్ తాగుతానండి, కానీ ఎముకలు గట్టిగా ఉంటే అసలు నమ్మకండి, పెద్ద జోక్ అది. నాకు కూల్ డ్రింక్స్ బాగా ఇష్టం అండి, నా ఎముకలు గట్టిగా ఉంటే అస్సలు నమ్మకండి, పెద్ద జోక్ ఆఫ్ ద సెంచరీ అనుకోండి అది, సీరియస్లీ. ఈ ఎప్పుడైతే వస్తుందో ఈ లివర్ ఏం చేస్తుందంటే, ఈ షుగర్స్ని, ఈ బీర్ని, ఈ ఆల్కహాల్ని బ్రేక్ డౌన్ చేస్తుంది, చిన్న మాలిక్యూల్స్గా బ్రేక్ డౌన్ చేస్తుంది. అది చిన్న పదార్థాలుగా ఎరక్కొట్టినప్పుడు ప్యూరిన్స్ బయటపడతాయి. ఆ ప్యూరిన్స్ నుంచి తయారైతే వేస్ట్ యూరిక్ యాసిడ్. ఈ యూరిక్ యాసిడ్ రావటం వల్ల ఎన్ని వాసిపోతాయి. ఈ యూరిక్ యాసిడ్ రావటం వల్ల ఎన్ని పాడైపోతాయి. ఎముకలు ఎట్టవుతాయి అక్క, కండలు ఎంత మెత్తగా ఉంటాయి, ఇక్కడ పెద్దోళ్ళ కండలు అంత మెత్తగా అయిపోతాయి, టెండర్ లేతగా అయిపోతాయి, మొత్తం పాడైపోతాయి, ఎర్రగా అయిపోతాయి, ముయ్యలేము, పట్టుకోలేము, నొప్పి, చాలా నొప్పి ఉంటుంది. ఎందుకు? ఏం తాగుతున్నాం మనం, ఏం తింటున్నాం మనం? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మీ దేహము మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు దేవాలయము. అంటే ఈ శరీరము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయముగా ఉండడానికి నిన్ను వాచ్మ్యాన్ గా పెట్టి నీకు ఆ శరీరం ఇచ్చాడు, నాకు ఈ శరీరం ఇచ్చాడు, మీకు ఈ శరీరాలు ఇచ్చాడు. అర్థమవుతుందా? సో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి శరీరాలు ఆత్మ శరీరాలు కావాలా, శారీరక శరీరాలు కావాలా? చెప్పాలా? నో, శారీరక శరీరాలు. మీ దేహము
ఆత్మకు దేహాలు ఉంటాయా? దెయ్యాలకి దేహాలు ఉంటాయా? తండ్రి ఆత్మయి ఉన్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎస్. సో తండ్రికి శరీరం ఉందా? యేసుకి శరీరం ఉంది. అట్లాగనే మీ దేహము, మన దేహాలు అంటే శరీరము, ఫిజికల్ బాడీస్ దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురు. ఆలయము, ఫిజికల్ బాడీ. ఈ దేహము దేవుడిచ్చింది. ఆత్మ గురించి మాట్లాడట్లేదు, శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి అవయవం గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి ఎముక గురించి, ప్రతి కీలు గురించి, ప్రతి నరము గురించి, ప్రతి ఎముక గురించి, ప్రతి కండ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్. మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు. నేను సొత్తు కారు. ఈ ఆలయం ఉండడానికి దేవుడు మనకిచ్చాడు. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గౌట్ అంటే ఈ కీళ్ళవాతంలో ఇంకో రకం, ఈ వాస్తా ఉంటాయి, బాగా వాసిపి మెత్తగా అయిపోతూ ఉంటాయి. అట్లాగే మనకు కూడా ఏమి తింటామా ఏమి తినమా అని మనం సరి చూసుకోవాలి. ఎందుకంటే శరీరాలు మనకి కావు. ఎవరి శరీరాలు మనకు అనుగ్రహించబడింది. ఆ దేవుని వలన మనకి ఈ దేహాలు అనుగ్రహించబడ్డాయి. ఇది మన శరీరాలు కావు. ఏదో రోజు మనం వదిలి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. అది మన శరీరం అయితే మనం ఎందుకు వదిలి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి? మన శరీరం కాదు వదిలేయాలి. మన కాంతి ఏదైనా మనం వదిలేసేయాలి. ఇక్కడ మనకి ఏదైనా ఉందంటే శాశ్వతంగా ఆత్మ. ఈ ఆత్మ కోసం శరీరం ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ దేవుని కోసం శరీరం ఇవ్వబడింది. అందుకే శరీరాన్ని ఈ యొక్క భూమిలో వదిలేసి వెళ్ళిపోతాం మనం. తర్వాత దేవుడు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి లేపుతాడు. అప్పుడు నూతన శరీరము, పరిశుద్ధ శరీరము, ఆత్మ శరీరం మళ్ళీ బయటకు వస్తాయి. అన్నీ అక్షయ శరీరము. ఇవాళ ఉన్న శరీరం మన అలా ఉండదు. రేపు కనురెప్పపాటునే క్షయం అనేది గతించిపోద్ది, అక్షయమైనది మనకు వస్తుంది. ఆ శరీరం శాశ్వతంగా ఉంటుంది. ఈ శరీరం శాశ్వతంగా ఉండదు. మనకి గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే మనం ఏం తింటాం ఏమి తినం సరి చూసుకొని తినాలా. ఇష్టానుసారంగా నాలుగుకి రుచిగా ఉంది, కళ్ళకి ఇంపుగా ఉందని తినకూడదు. తింటే ఇట్లాంటివే సమస్యలు వస్తూ ఉంటాయి ఎముకలకు. అలాగే మన ఆత్మ విషయంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇష్టానుసారంగా చేయడానికి లేదు. ఇష్టానుసారంగా చర్చి మారుతాను, ఇష్టానుసారంగా చర్చికి వస్తాను, ఇష్టానుసారంగా చర్చికి వెళ్తాను, ఇష్టానుసారంగా నేను ఉంటాను, ఇష్టానుసారంగా పోతాను. నువ్వు వాక్యం చెప్పుకో, మాతే బాను. నేను వస్తాను, వింటాను, పోతాను. కానుకలు ఇస్తే ఇస్తాను, పోతాను. నేను సెలవులు పెడతాను, పోతాను. అయ్యా నువ్వు అడగడానికి ఇల్లు లేదు. నా ఇష్టసారం నేను చేసుకున్నాను, ఆత్మీయంగా నా ఇష్టసారంగా ఉంటానంటానికి నీకు అధికారం లేదు. మీరు ఆత్మీయంగా ఇష్టానుసారంగా ఉంటానికి మీకు అధికారం లేదు. మీకు శారీరకంగా ఇష్టానుసారంగా ఉండడానికి మీకు అధికారం లేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా ఉండడానికి ఇష్టం ఎందుకంటానంటే, మీ పైన నాయకులుగా దేవుడు ఏర్పరిచి కొంతమందిని పాస్టర్లుగా ఉంచాడు. వారు ఒక రోజు మీ పైన లెక్క అప్పచెప్పవలసి ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఆత్మీయంగాను శారీరకంగాను. ఎస్, ఆత్మీయంగా మీరు జాగ్రత్తగా ఉండాలా, శారీరకంగా జాగ్రత్త. ఎందుకంటే నేను రిపోర్ట్ ఇవ్వాలి. ఒక రోజు రిపోర్ట్ అడిగితే నేను ఇవ్వాలా. శ్రీనివాస్ గారి గురించి ఇవ్వాలా, రమేష్ గురించి ఇవ్వాలి, వాళ్ళు రాలేదని ఇవ్వాలా, బాబీ గురించి వాళ్ళు మధ్యలో వచ్చి బయటకు వెళ్ళిపోయాడని చెప్పి రాయాలని రిపోర్టు ఇవ్వాలా. ఖచ్చితంగా ఇవ్వాలి రిపోర్ట్. ఒకవేళ నేను రిపోర్ట్ తప్పు రాస్తే సాక్షులు ఉంటారు. భూమి ఆకాశం సాక్షులుగా ఉన్నాయి. అవి రిపోర్ట్లు పట్టుకొస్తాయి. అవి పాస్టర్ అబద్ధాలు చెప్తున్నాడు. ఆ రోజు లేడు కానీ ఉందని రాశాడు. ఇక్కడ అబద్ధం ఆడేవా, అవుట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆత్మీయంగా ఇష్టానుసారంగా శారీరకంగా ఇష్టానుసారంగా ఉండటానికి అధికారం లేదు. ప్రతిదానికి ఒక ఆర్డర్ ఉంది, ప్రతిదానికి ఒక నిబంధన ఉంది, ప్రతిదానికి ఒక నిబద్ధత ఉంది. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తాగాలి, ఏం తాగకూడదు, మీరు ఎట్లాంటి వ్యాయామం చేయాలి, ఎట్లాంటి వ్యాయామం చేయకూడదు, తెలిసి తెలియకుండా చేయకూడదు, తెలిసి చేయాలి, తెలిసి తప్పు చేయకూడదు. అట్లాంటి నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కట్టుబడవలసినదే. నమ్మినా నమ్మపోయినా, ఇష్టకపోయినా ఇది మాత్రం వాస్తవం. 4వ పాయింట్, ఇంజురీస్. 4వది ఏంటండి, గాయాలు. చిన్నప్పుడు మనం పడతా ఉంటాం, లెగుస్తూ ఉంటాం. యవన వయసులో పడతా ఉంటాం, దెబ్బలు తగులుతూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటారు. ఎముకలు తగులుతాయి, ఎముకలు ఇరుగుతాయి, మళ్ళీ కట్టుకుంటాయి, మళ్ళీ ఇరుగుతాయి, మళ్ళీ కట్టుకుంటాయి, మళ్ళీ ఇరుగుతాయి, మళ్ళీ కట్టుకుంటాయి. అట్లాగా జరుగుతానే ఉంటాయి కొంతకాలం. అప్పుడేమీ ఉండదు, కొంతకాలం అవుద్ది. ఎప్పుడైతే మనం బలహీనం అయిపోతాం చూసారు, వయసు వచ్చిన తర్వాత కొంచెం బలహీనం అవుతారా, అప్పుడు పాత గాయాలన్నీ బయటపడతాయి. అట్లాగా వచ్చే ఈ గాయాల వల్ల వచ్చే రోగాలండి ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఈ గాయాలన్నీ బయటపడతాయి. చెప్పుకున్నాం రూపడ్ ఆర్థరైటిస్, కీలవాతాలు చెప్పుకున్నాం సారా. ఒకవేళ కీలవాతాలు ఇతనికి వచ్చినాయి అనుకోండి, వాళ్ళ చిన్నప్పుడు జరిగిన గాయాలు, చిన్నప్పుడు పడ్డ దెబ్బలు, చిన్నప్పుడు ఇరిగిన ఎముకలు,
ఆ రోజుల్లో పడిన దెబ్బలు అన్ని బయటేస్తాయి. ఇప్పుడు ఈ వాతంతో పాటు అవి కూడా బయటేస్తాయి. అట్లాగే ఆల్రెడీ అసలు కింద పడ్డాం, ఎముక పడింది, ఇక్కడ బాగా గాయం కలిగింది, ఇక్కడ ఆపరేషన్ జరిగింది, బాగానే ఉంటుంది. ఆపరేషన్ అయితే బాగానే ఉంటుంది. వయసు అయిన తర్వాత మళ్ళీ బలహీనమైన తర్వాత ఈ ఆపరేషన్ కూడా బయటేస్తాం. అట్లాగే మనం ఒకటే పని మరీ ఎక్కువగా చేస్తూ ఉంటే ఆ బరువులు మోయటం ఏంటి, బరువులు లేపలేకపోయినా లేపటం, ఇష్టానుసారంగా చేయటం అలవాటు అయిపోయిందండి. బరువులు లేపటం అని ఏమవుతుంది తర్వాత? ఎప్పుడైతే నువ్వు బలహీనం అవుతావో ఇవి కూడా బయటేస్తాయి, ఈ గాయాలన్నీ బయటేస్తాయి. సో ఈ గాయాలు బయటేస్తేనే ఎరిగి మీరు ముందుగానే అవి బయట వేయకుండా ఎముకను బలపరుచుకోవాలి. ఒక డ్రాప్స్ ఉంటాయి హోమియోలో, ఆస్టోఫిట్ అని డ్రాప్స్ ఉంటాయి. అవి రోజు తాగితే మన కాల్షియం బాగానే పెరగడమే కాకుండా ఈ గులలు అయిపోయిన ఎముకలే కానీ బొక్కలు పడిన ఎముకలు కూడా ఆస్టియో ఆర్థరైటిస్ నుంచి కాపాడుతుంది. మళ్ళీ ఎముక ఫామ్ అవుద్ది, అక్కడ మళ్ళీ బలంగా అయిపోద్ది. అట్లాంటి మనం ఎముకలు ఎట్లున్నాయో కూడా తెలుసుకోవాలి. నేను యవనస్తుడిని, నాకు 38 ఏళ్ళే, నాకు 39 ఏళ్ళే, నేను 40 ఏళ్ళే అని నేను ఒక కూర్చున్నాను అనుకోండి, ఏమో నేను 40 ఏళ్ళే, లేకపోతే 49 ఏళ్ళే, 39 ఏళ్ళే, 50 ఏళ్ళే, 60 ఏళ్ళే అయి ఉండొచ్చు. నీ ఎముక సంగతి ఏంటి? 30 ఏళ్ళోడికి ఎముక అదిగిపోతుందంట, 25 సంవత్సరాలకి ఎముకలన్నీ గొల్లైపోతున్నాయంట. ఎందుకు? బీర్ లేదా కూల్ డ్రింక్స్, సోడాను ఉండాలి, అట్లీస్ట్ రోజు తాగాలి. అది తాగడం అనేది గొప్పతనం. అరే వాడు రోజు తమ్ముడు తాగుతాడు, వాడు రోజు తింటాడు, రోజు తాగుతాడు అని చెప్పుకోవటం, వాడు ఆయన రెచ్చిపోవటం. అరే నువ్వు పాయిజన్ తాగుతున్నావు, రెచ్చిపోతున్నావు ఏంటి అంటే గ్రహింపు కూడా ఉండదు. కీర్తన గ్రంథం 41 అధ్యాయం 3వ వచనము, రోగశయ మీద యెహోవాని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. నీ ప్రతి రోగము, నీ రోగం అంటే అవయవాలకు వచ్చిందే కాదు, నీ ఎముకలకు వచ్చిన రోగాలు కూడా దేవుడు స్వస్థపరుస్తా అంటున్నాడు. నీ నరాలకు వచ్చే, నీ రక్తంకి వచ్చే, నీ అవయవంలో ప్రతి ఒక్క దాన్ని, ప్రతి శరీరం ప్రతి ఒక్క దాన్ని దేవుడు స్వస్థపరుస్తా అంటున్నాడు. కానీ నువ్వేం చేయాలంటే దాని తగ్గట్టు విశ్వాసమైన జీవితం జీవించాలి. దాని తగ్గట్టు విశ్వాసిగా ఉండి నీ తినే విషయంలో కూడా నువ్వు విశ్వాసం చూపించాలి. నువ్వు తాగే విషయంలో కూడా నువ్వు విశ్వాసం చూపించాలి. నువ్వు దేవుని విషయంలో కూడా విశ్వాసం చూపించాలి. తల్లి అంటది, అరే బాబు అలా తాగొద్దురా, తల్లి అంటది, అలే పాప అలా చేయొద్దురా, అలా తినద్దురా, అలా తాగొద్దురా అని చెప్తా ఉంటుంది. కానీ మన తల్లికి విశ్వాసం ఉండం. సరే మమ్మీ అంటాం, బయటికి వెళ్ళి చేసి వస్తాం. సరే డాడీ అని చెప్తాం, బయటికి చేసి వస్తాం. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? తల్లిదండ్రుల, వాళ్ళ బిడ్డలు నష్టపోతున్నారు. తల్లిదండ్రులు చెప్పడం వరకు వాళ్ళ బాధ్యత. దాన్ని అనుసరించి నడిస్తే వాళ్ళకి దీవెన, వాళ్ళు అనుసరించి నడవకపోతే వాళ్ళే శాపగ్రస్తులు అవుతారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. దీనికోసం ప్రార్థన చేయమాకండి, ఎందుకంటే ఇది నిబంధన. హానర్ యువర్ పేరెంట్స్, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, ఆనర్ యువర్ పేరెంట్స్, తల్లిదండ్రుల్ని సన్మానించము. అదొక ఆజ్ఞ. మా అమ్మ మంచిది కాదండి, మా అమ్మ చెడ్డదండి, అమ్మ బూతులు మాట్లాడిద్దండి, మా అమ్మ అట్టాంటిదండి ఇట్టాంటిదండి, అందుకే నేను మా అమ్మని ప్రేమించనండి, అందుకే మా అమ్మని గౌరవించనండి, అందుకే నేను మా అమ్మని దూరం పెడతానండి, అందుకే నా దగ్గర ఉంచుకోనండి, మా అమ్మని అసహించుకుంటానండి నేను. మా నాన్న అట్టంటోడండి, మా నాన్న తాగుబోతాడండి, తిరుగుబోతాడండి, నేను మా నాన్న ప్రేమించి దూరం పెడతానండి, మా నాన్న నేను సన్మానించనండి. సన్మానించకపోతే నీ ఆశ తగ్గిపోతుంది స్వామి, వాళ్ళకేం కాదు. ఇది నిబంధన. నువ్వు తల్లిదండ్రులు ప్రేమించకుండా, తల్లిదండ్రులు సన్మానించకుండా నీ పూర్ణ ఆయుష్తో నువ్వు జీవించాలంటే కుదరదు. పరిపూర్ణమైన దీవెనలతో జీవించాలంటే కుదరదు. పరిపూర్ణమైన ఆశీర్వాదాలు జీవించాలంటే కుదరదు. అర్థమవుతుందా ప్రియమైన? ఇది నిబంధన. వాళ్ళని మనం కేర్ చేయకుండా, తల్లిదండ్రుల్ని మనం చూడకుండా, తల్లిదండ్రుల్ని మనం ఇష్టానుసారంగా దూషించి, మా అమ్మ అంతర్గత అండి అందుకే దూరం పెట్టేశానండి, మా అమ్మ మంచిది కాదని దూరం పెట్టేశానండి అని నువ్వు అన్నా కూడా నిబంధనలోనికి రావు. నువ్వు నీ తల్లిదండ్రులు మంచోళ్ళు అయితే నువ్వు సన్మానించని బైబిల్లో లేదు. నీ తల్లిని తండ్రిని నువ్వు కాగా నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతా అంటున్నాడు. మీ తల్లి ఎలాగంటిదైనా పర్లేదు, నీ తండ్రి ఎలాంటి వాడైనా పర్లేదు, వాళ్ళని నువ్వు సన్మానించాల్సిందే. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? మీ తల్లి తండ్రి ఎటువంటి వారైనా పర్లా, నువ్వు వారిని సన్మానించాల్సిందే. నీ తల్లిదండ్రులు ఎటువంటి వారైనా పర్లా, వారి సమానులు ఎటువంటి వారైనా పర్లా, నువ్వు వారిని సన్మానించాల్సిందే. అది నిబంధన, వాగ్దానం కాదు.
ఆ నిబంధనల నుండి బయటకు వచ్చేసి, అయ్యా నాకు మంచి జీవాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని అంటే ప్రార్థన చేయమాకండి. దాని గురించి నిబంధన గురించి ప్రార్థనలు పనిచేయు, వాగ్దానం గురించి ప్రార్థనలు పనిచేస్తావు. ఎస్, నువ్వు మళ్ళీ నిబంధనలోకి వచ్చేయి. తప్పైపోయిందమ్మా, నేను అనవసరంగా, నువ్వు మంత్రగత్తని తెలుసు నాకు, నువ్వు మంత్రాలు చేస్తావు, నువ్వు తాయితులు కొడతావు తెలుసు, అయినా నేను ఇట్లా కాదు, నువ్వు ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు కానీ దేవుని తెలుసుకోమ్మా, ఏదైనా సరే నేను ప్రేమిస్తానమ్మా, తల్లిగా ప్రేమిస్తాను, తల్లిగా ప్రేమిస్తాను, సన్మానిస్తానమ్మా నేను. ఇప్పుడు మా అమ్మ అంటది, అది చర్చికి వెళ్ళమాకు, నాతో పాటు నువ్వు కూడా వచ్చి మంత్రం చదివి నువ్వు తాయితులు కట్టంటది మా అమ్మ. ఆ పరిధి నేను చేయలేనమ్మా. నిన్ను ప్రేమిస్తాను, సన్మానిస్తాను, నిన్ను గౌరవిస్తాను, 10 మందిలో నీ తలెత్తుకోవాలని నేను ఉంటాను. కానీ నువ్వు తాయితులు కట్టు, నువ్వు మంత్రం చదవని చదవను, నేను దేవుని వెళ్ళిపోతాను. నేను దేవుని వెళ్తాను, నేను మాత్రం సన్మానిస్తాను, నేను వదులుకోను. నేను ఎందుకంటే నా యొక్క ఆయుష్, నా దీర్ఘాయువు, ఏ దీర్ఘాయువు? ఈ చనిపోయి ఈ జీవితంలో దీర్ఘాయువు కాదండి. 90 ఏళ్ళకో 80 ఏళ్ళకో 70 ఏళ్ళకో చనిపోయే దీర్ఘాయువు కాదు. నిరంతరము యుగయుగములు తరతరములు జీవించే ఆ జీవాయువు, ఆ జీవము, ఆ జీవాయువు గురించి ఎప్పుడు జీవించే అది వస్తుంది నాకు. మన తల్లిదండ్రులు సన్మానించానండి, నేను 40 ఏళ్ళు చచ్చిపోయాను. నా తల్లిదండ్రులను గౌరవించాను, నేను 30 ఏళ్ళు చనిపోయాను. మరి దీర్ఘాయువు సంగతి ఏది? దేవుడు ఈ దీర్ఘాయువు గురించి మాట్లాడటం లేదు, ఆ దీర్ఘాయువు గురించి మాట్లాడుతున్నాడు. తరతరములో యుగయుగములు జీవించి దీర్ఘాయువు గురించి మాట్లాడుతున్నాడు. నీ తల్లి ఎటువంటిదైనా పర్లేదు, నీ తండ్రి ఎటువంటిదైనా పర్లేదు, నువ్వు సన్మానించు, నువ్వు ప్రేమించు, నువ్వు వారిని దీవించు, నువ్వు వారిని ఆశీర్వదించు. నీ పేరు ఉంచుకొని, నీ పేరు చెప్పుకున్నా వారికి మంచి కలగాలి, నీ గురించి వారికి చెడు రాకూడదు, మంచి రావాలి. ఆ రంగా జీవించు. కానీ వాళ్ళ మాట మాత్రం నువ్వు ఆ విషయాలు ఏమనుకో, నువ్వు తాయితులు కట్టు, నువ్వు కూడా ఈ పని, నేను ఈ పని చేస్తాను, నేను ఆ పని అమ్మ, నువ్వు చేసేది తప్పులోకి రాకద్దు, నువ్వు ఇట్రా, నేను మాత్రం విన్ను, కానీ నేను సన్మానిస్తా, కానీ నేను ప్రేమిస్తా. ఎందుకంటే నా దేవుడు చెప్పాడు కాబట్టి, నేను నిబంధనలు ఉండాలి కాబట్టి నా పని చేస్తా. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఎప్పుడైతే మళ్ళీ దేవుడు పరిపూర్ణంగా మన శరీరంలో ఉన్న ఎముకల్ని మళ్ళీ పరిపూర్ణంగా ఎముకలు బలపరుస్తాడంటే, ఛాన్స్ ప్రతి ఒక్కరికి ఉంది, విన్న వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి మళ్ళీ తిరిగి ఆ ఎముకల్ని బలపరిచే శక్తి నా దేవునికి ఉంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరి ఎముకలు మళ్ళీ దేవుడు బలపరచు, ప్రతి ఒక్క కీలుని దేవుడు మళ్ళీ తిరిగి పునరుజ్జీవం మళ్ళీ దానికి ఇవ్వగలడు. ఆఖరిది 5వది ఇన్ఫెక్షన్స్. కొంతమందికి ఇన్ఫెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 రకాల ఇన్ఫెక్షన్స్, సెప్టిక్ అండ్ వైరల్. సెప్టిక్ అంటే ఏదన్నా గుచ్చుకున్నా, గీసుకున్నా, షార్ప్ ఐటమ్స్ భూమిలో ఉన్నది, ఒక మేక్ అయినా కానీ బ్లేడ్ అయినా కానీ గీసుకోవటం, వాళ్ళ చేసిన ఇంజెక్షన్ మీకు చేయటం, సూదులు గుచ్చుకోవటం, అట్లా సెప్టిక్ అవుతుంది దానివల్ల. లేకపోతే వైరల్ ఫీవర్స్ ద్వారా. ఈ యొక్క సెప్టిక్ అనేది ఒక ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా వల్ల అవ్వచ్చు, వైరస్ వల్ల అవ్వచ్చు, ఫంగై వల్ల కూడా అవ్వచ్చు. అట్లాగే వైరల్ ఇన్ఫెక్షన్ అంటే, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అంటే పర్వ వైరస్ ఒకటి, ఆల్ఫా వైరస్, రుబెల్లా, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఫ్లావైరస్, ఇంకా ఏంటంటే ఈబీవి, హెచ్ఐవి, సిఫిలిస్, హెర్పీస్, మమ్స్, ఇట్లాంటి చాలా ఉన్నాయి వైరల్ డిజీజులు. ఎవరికైతే సిఫిలిస్ కానీ, హెచ్ఐవి కానీ, మమ్స్ కానీ, హెర్పీస్ కానీ ఎవరికైతే వీటి ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఎముకల ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఎన్ని వెళ్ళి జాయింట్లని చెడగొడతాయి వెళ్ళి. అట్లాగే సెప్టిక్ అవ్వగానే టీటీ చేయించుకుంటాం మనం. ఎందుకు? ఈ సెప్టిక్ వల్ల జాయింట్లు పాడవకుండా ఉంటుందని. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? అర్థమవుతుందా? అట్లాగే ఈ ఇన్ఫెక్షన్, జ్వరం వస్తుంది, డెంగీ, చికెన్ గునియా వస్తుంది, రాగానే ఎముకలు జాయింట్ల నొప్పులు పడతాయి. ఎందుకు? ఆ ఇన్ఫెక్షన్ జాయింట్ల మీద అటాక్ చేస్తూ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఎముకలు మెత్తబడిపోవటము, ఎముకలు జాయింట్లన్నీ బలహీనం అయిపోవటం జరుగుతూ ఉంటాయి. మరి దేవుని వాక్యం ఏంటి చెప్తే చూసుకుందాం ఈరోజు ఒకసారి. ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం 11వ వచనము. మీరు అపవాతంత్రములు ఎదిరించుటకు శక్తిమంతునగునట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆత్మీయంగా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా దేవుడు సర్వాంగ కవచం ఇచ్చే ధరించుకోమంటున్నాడు. మరి ఆత్మీయంగా సర్వాంగ కవచము, ఫర్ ఎగ్జాంపుల్ శారీరకంగా కూడా సర్వాంగ కవచాలు ఉన్నాయిగా. హెల్మెట్ పెట్టుకొని, డాలు, ఏట, బ్రష్ ప్లేట్లు ఇవన్నీ పెట్టుకుంటే జ్వరం రాదా? ఏమండి? సైనికుల్లాగా అన్ని మీద వేసుకున్నాం, జ్వరం రాదా? జలుబు రాదా? సెప్టిక్ అవదా?
ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, సర్వాంగ కవచం ఏది ధరించుకుంటారో ముందు ప్రిపేర్ అవుతారు. సత్యం అనే దట్టి, వాక్యం అనే ఖడ్గం, ఎట్లయితే మనం ఒక ప్రతిరూపానిగా తీసుకుంటున్నామో వాటిని, అదే మాదిరిగా మీ లోపల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి వచ్చాక యాంటీబయాటిక్లు వేయటం కాదు, అసలు యాంటీబయాటిక్లు అవసరమే లేకుండా అసలు రాకుండా చేసే శక్తి కూడా దేవుడు మనకి ఇచ్చాడంట. ఎంతమంది నమ్ముతారు? ఇన్ఫెక్షన్స్ కూడా లోపల రాకుండా, ఇన్ఫెక్షన్స్ జ్వరాలు కూడా రాకుండా దేవుడు మన శరీరాలని ఆ మాదిరిగా తయారు చేశాడు. కానీ దాని ఎబిలిటీ మనము కోల్పోయాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉన్న పెంపుడు కుక్కలు ఉంటాయి సార్, పెంపుడు కుక్కలు అవి కూడా కుక్కలే. ఒకప్పుడు అడవిలో తిరిగినాయి, ఒకప్పుడు కరిసి ఏటాడి తిరిగినాయి. కానీ ఈరోజు పెంపుడు కుక్కలు దాని యొక్క ప్రభావం కోల్పోయినాయి. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఈ కుక్కలు తీసుకెళ్ళి మళ్ళీ అడవి కుక్కలతో మళ్ళీ క్రాసింగ్ చేసి మళ్ళీ ఇంకొక కుక్కని తీసుకొస్తున్నారు బయటికి. ఎందుకు? ఈ పెంపుడు కుక్కలలో కోల్పోయిన తత్వాలని మళ్ళీ ఆ జాతిలో తిరిగి తీసుకురావడానికి కోసం చాలా మంది బయాలజిస్టులు, చాలా మంది జూ కీపర్స్, చాలా మంది డాక్టర్స్ ఈ పని చేస్తున్నారు. మళ్ళీ బలంగా అవ్వటానికి కుక్కలు. మన కుక్కలం కాదుగా, కుక్కలమా? కుక్కలు పరలోకాన్ని స్వతంత్రించుకో. కుక్కలు పరలోకం బయటే ఉంటాయి, అవి లోపలికి రావు. ఏసే మాట్లాడుతున్నప్పుడు ఒక ఆవు గురించి మాట్లాడాడు, దూడ గురించి మాట్లాడాడు, సింహం గురించి మాట్లాడాడు. అవి రెండు ఒకే దగ్గర ఉండి మేస్తాయి, కానీ అవి చంపుకోమని మాట్లాడుతున్నాడు. కుక్క గురించి మాట్లాడాలి, అవి మాత్రం బయటే ఉంటాయంట. తర్వాత మాట్లాడుకుంది దేని గురించి అనేది, ఇప్పుడు వద్దు. ఓకే, ఇప్పుడు మనం కూడా రోగాలు వచ్చాక టాబ్లెట్లు ఏం వేసుకోవాలి, రోగాలు వచ్చాక మనం ఎట్లా ఉండాలి, రోగాలు వచ్చాక మనం ఏం చేయాలి కాదు, రోగం వస్తుందని తెలిసి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? రోగ నిరోధక పెంచడానికి నువ్వేం చేస్తున్నావు? ఇమ్యూనిటీ పెంచడానికి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆరోగ్యంగా ఉంటానికి నువ్వేం చేస్తున్నావు? ఏమి చేయట్లేదండి. బతకడానికి కోసం ఏం చేస్తున్నావు? తింటున్నావు, నాలుగుని సాటిస్ఫై చేస్తున్నావు. మరి రేపు వచ్చే దాని గురించి ఏం చేస్తున్నావు? నథింగ్. ఎందుకంటే మనం దాని గురించి ధ్యాసే పెడతలా. వచ్చా చూసుకుందాంలే, వచ్చాక చూసుకుందాం. మన దగ్గర పారాసెటమాల్స్ లేవా? మన దగ్గర యాంటీబయాటిక్స్ లేవా? మన దగ్గర యాంటీవైరల్ డ్రగ్స్ లేవా? మన దగ్గర సెలైన్స్ లేవా? ఇంజెక్షన్స్ లేవా? వచ్చే చూసుకుందాం. దొంగ ఇంటికి వచ్చాక నువ్వు తలుపు పెట్టి ఆపుతావా? రాకముందే గడిపెట్టి పడుకుంటావా? రాత్రిపూట దొంగ వచ్చాక నువ్వు తలుపులు బిగిస్తావా, లేదా దొంగ రాకముందు తలుపులేసి పెట్టుకుంటావా? నీ బంగారము దొంగలింపబడతా తెలిసి కూడా నువ్వు టేబుల్ మీద మంచం పెడతావా, లేకపోతే బీరులో పెడతావా? అన్ని ముందు చేస్తావు, మరి నీ ఆరోగ్యం కోసం తర్వాత చేస్తున్నావు. అప్పుడు తర్వాత చేసి చక్కగా చేస్తున్నామా? ఆరోగ్యం బాగోలేదు, జ్వరం వచ్చేసింది, యాంటీబయాటిక్స్ చేసుకున్నాం. కొన్ని ఆ యాంటీబయాటిక్స్ ఎఫెక్ట్స్ తగ్గేదాకా, మళ్ళీ ఆ అవయవానికి బలం పెరిగేదాకా పత్యం చేయమంటే చేతనామా? ముందులే వెనకాలలే జాగ్రత్త. శరీరాలు మాత్రం ఉక్కులాగా ఉండాలి. ఎలా ఉంటాయి? అస్సలు ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5 పాయింట్లు ఒకసారి రీక్యాప్ చేద్దామా? ఒకసారి ఫస్ట్ ఏం గురించి నేర్చుకున్నాం మనం? ఆస్టియో ఆర్థరైటిస్, గొల్లలు అయిపోతూ ఉంటాయి. రెండోది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? అది లోపల జరిగే అంతర్యుద్ధం, రొమటాయిడ్ ఆర్థరైటిస్. అలాగే గౌట్, ఎన్ని వాసిపోతాయి మనం తిన్న ఫుడ్ వల్ల. అది గౌట్ అనేది యూరిక్ యాసిడ్ ఫామ్ అవడం వల్ల, మనం తినే ఫుడ్ వల్ల, తాగే డ్రింక్స్ వల్ల, బీర్లు, కూల్ డ్రింక్స్, సోడాలు తాగడం వల్ల ఈ కంప్లైంట్ వస్తుంది. 4వది ఇంజురీస్, చిన్నప్పుడు పడ్డ గాలి, మీకు తెలిసిందే. 5వది ఇన్ఫెక్షన్స్, అది రాకముందే నువ్వు సిద్ధపడాలి. మరి ఏం తినాలండి? ఫుడ్ ఏం తినకూడదండి? చూద్దాం. ఫుడ్స్ టు అవాయిడ్. ఏమేమి తినకూడదు? షుగర్ దేంట్లో ఉన్నా, టీలో ఉన్నా, కాఫీలో ఉన్నా ఏం చేయాలా? కోసేయాలి. పక్కన టిన్లు కనబడుతుంది చూసారా? ఆ టిన్లు ఏంటి తెలుసా? కోకులు, థమ్సప్లు టిన్లు, అవి కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్రై చేస్తామే, వేపుళ్ళు, చికెన్ ఫ్రై, చికెన్ 65, ఇవన్నీ అవి తినకూడదు. 3వది రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. అంటే ఏంటంటే యాక్చువల్గా ఇవి పిజ్జాలు, వైట్ ఫ్లోర్, వైట్గా ఉంటాయి కదా, పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు, తర్వాత మ్యాకరోనీలు, బ్రెడ్లు, ఇవి మంచి కావు. కీలవాతానికే కాదు, అసలు ఆరోగ్యానికి కూడా మంచి కావు. నిజం చెప్పండి, ఏ కదా మనకి ఇష్టం?
ఏం చెప్పండి, కూల్ డ్రింక్స్ ఇష్టం లేదా మనకి? టీలు కాఫీలు ఇష్టం లేదా? దాంట్లో షుగర్ ఉందిగా మరి, అయిపోయా. రెండోది ఫ్రైలు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫ్రైడ్ రైస్, పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు, చూడు ఎట్ అవుతుంది అలా అక్కడ. తర్వాత మాంసం, రెడ్ మీట్, బీఫ్, మటన్, బీఫ్, రెడ్ మీట్. తర్వాత ఆఖరిది ఉప్పు. ఉప్పు ఎక్కువ ఇష్టమా ఏమండి? ఉప్పు ఎక్కువ ఇష్టం కొంతమందికి. రెండోది అక్కడ ప్రిజర్వేటివ్స్ అని చూడండి. ఉప్పులో ఏదైతే నానబెడతారో అది కూడా తినకూడదంట. ఉప్పులో నానబెట్టేది ఏంటిది? పచ్చళ్ళు కూడా తినకూడదు. మరి కీలవాతం ఉన్నా కానీ, కీలవాతం మీకు రాకూడదన్నా కానీ, మీ ఎముకలు బలంగా ఉండాలని మీరు అనుకున్నా కానీ పచ్చళ్ళు కూడా తినకూడదు. నిల్వ ఉన్న పచ్చడి అసలు తినకూడదు. అది ఉప్పు నూనెలో నిల్వ ఉండి 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 ఉప్పు అంతా దాంట్లో పట్టి ఉంటుంది. అస్సలు తినకూడదు. ఎముకలు పాడైపోతాయి, జాయింట్లు పాడైపోతాయి. ఎందుకు పాడైందమ్మా? పచ్చళ్ళు అయితే ప్లేట్ ఇసురు కొట్టడమే, నోట్లోని బాటలు ఇసురు కొట్టడమే, పచ్చళ్ళు లేకపోతే. నువ్వే తిన్ను, నాకెందుకు తిన్ను. పచ్చళ్ళు లేకపోతే, నాన్ వెజ్ లేకపోతేనే, పిజ్జాలు, బర్గర్లు అయితే ఈ తరాలు ఆగలేకపోతున్నారు పిల్లలు. అసలు పాస్తాలు అసలు ఆగలేకపోతున్నారు. ఇవన్నీ ఫ్రైలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ ఫ్రైస్, నూనెలు ఫుల్గా డీప్ ఫ్రైస్, షుగర్, థమ్స్అప్, కూల్ డ్రింక్స్ ఇష్టం కదా. మరి ఏం తినాలండి? ఫ్యాటీ ఫిష్, ఏ చేపకైతే కొవ్వు ఉంటుందో అది తినాలా. రెండోది ఆకుకూరలు బాగా తినాలా. అందుకని కీలవాతం వచ్చినా ఏమండి, కీలవాతం వచ్చినా, ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లేకపోతే చికెన్ గునియా, టైఫాయిడ్, మలేరియా వచ్చినా నాన్ వెజ్ తినద్దు సామి అని ఎందుకనేదంటే ఇందుకే. మరి ఏం తినాలి ఈ టైంలో అంటే చేప తినచ్చు. అది కూడా కొవ్విన చేప, అది కూడా టైఫాయిడ్ ఉంటే తినకూడదు. మళ్ళీ ఆకుకూరలు బాగా తినాలి. నట్స్ అండ్ సీడ్స్, అన్ని రకాల నట్స్, సీడ్స్ తినాలి. ఆలివ్ ఆయిల్ మంచిది. ఫ్రూట్స్ అంటే అన్ని ఫ్రూట్స్ కాదు. మళ్ళీ ఫ్రూట్స్ అంటే ఏం తింటారు చాలా మంది? సపోటా, అబ్బాబే సపోటా, మ్యాంగో, సీతాఫలం, పైనాపిల్, బనానా, జాక్ ఫ్రూట్, పనసకాయ, ఇవి తింటారు. అవి కాదు ఫ్రూట్స్ అంటే. బెర్రీస్, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, రాస్బెర్రీ, క్రాన్బెర్రీ, ఇవి తినాల్సింది. అట్లాగే ఆరెంజెస్ తినాలా ఫ్రూట్స్ అంటే. వాటర్ మెలన్ తినాలా ఫ్రూట్స్ అంటే. డేట్స్, అది ఫ్రూటే కదండి, తీయగా ఉండే అవి కాదు తినాల్సింది. తర్వాత హోల్ గ్రెయిన్స్ ఏంటి, సిరిధాన్యాలు అన్నీ. ఈ మధ్యలో సిరిధాన్యాలు అన్నీ కలిపి పౌడర్ చేసి ఒక ప్యాకెట్లు అమ్ముతున్నారు. ఆ రోజు వాటర్ తాక్కోవచ్చు, లేకపోతే పిండి చేసుకొని ఇడ్లీ చేసుకోవచ్చు. అన్ని ధాన్యాలు కలిపి పెద్ద ప్యాకెట్ చేస్తారు. 200-300 రూపాయలు ఉన్నది. తెచ్చాము మొన్నే. మీరు తెచ్చుకోవచ్చు. అది తెచ్చుకొని ఆరోగ్యం బాగా పెంచుకోవచ్చు దానివల్ల. బ్రేక్ఫాస్ట్ అంతేకాకుండా నెక్స్ట్ స్లైడ్, లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలా. తింటాం వదిలేసాము, ఈ తింటున్నాం అంటే సరిపోదు. లైఫ్ స్టైల్లో వెయిట్ తగ్గాల, బరువు తగ్గాల, చాలా తగ్గాల బరువు. ఎంత తగ్గాలంటే నీ ఎముకల మీద ప్రెషర్ పడినంత బరువు తగ్గాలి. రెండోది నీ ఎముకలు బలపరుచుకోవాలా. ఎముకలు బలపరుచుకుంటూ ఆ ఎముక, ఆ కీళ్ళు, ఆ మోకాలు బలం పెంచుకుంటూ ఆ బలం తగ్గ బరువు మనం మెయింటైన్ చేయాలి. రెండోది యాక్టివ్గా ఉండండి. ఎప్పుడు కూడా సోంబేరత్వంతో ఎప్పుడు ఎట్టాగా, ఎప్పుడు పడుకొని, ఎప్పుడు డల్గా ఉండి అట్లా ఉండమాకండి. ఎప్పుడు యాక్టివ్గా ఉండాలా. ఎప్పుడు ఏదైతే చురుక్కడం లెగాల. అసలు ఎప్పుడు టచ్ చేస్తామో, ఎప్పుడు యాక్సిలేటర్ రిలీజ్ అవుతా అంత చురుగ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలా. ఎక్కువ నీళ్ళు తాగండి, కొబ్బరి నీళ్ళు తాగండి, పుచ్చకాయ తినండి, కర్బూజా తినండి, వాటర్ ఫుడ్స్ ఉంటాయి కొన్ని, అవి బాగా తినండి, బాగా నీళ్ళు తాగండి. ఫాస్ట్ అప్ అని బయట అమ్ముతారు, ఫాస్ట్ అప్ అని విజేతాల్లో దొరుకుతాయి. రోజుకి ఒక ట్యాబ్లెట్ దాంట్లో వేసి, వాటర్లో వేసి ఆ వాటర్ తాగండి. ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్లు అన్నీ బాగుంటాయి, కొంచెం హుషారుగా ఉంటుంది. అట్లాగే రెస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు పడుకోండి రాత్రిపూట.
నేను రాత్రి 4 గంటలు పడుకుంటాను, మధ్యాహ్నం 4 గంటలు పడుకుంటాను, నేను రాత్రి 6 గంటలు పడుకుంటాను, మధ్యాహ్నం 2 గంటలు. ఈ సోది లెక్కలు చెప్పకండి. రాత్రి ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు మంచి నిద్రపోండి, మధ్యాహ్నం పడుకోనక్కర్లా. అట్లాగే కూర్చుంటప్పుడు సరిగ్గా కూర్చోండి. అది చూడండి, ఉందా? నేను ఇప్పుడు చెప్తున్నాను వాక్యం. సరిగ్గా కూర్చోండి. ముందు చూడండి, ప్రకాష్ గారి పక్కకి, సఫియా పక్కకి. ఎవరు తిన్నాక కూర్చున్నారు? స్ట్రైట్గా సీట్ ఎప్పుడు కూడా అమ్మా స్ట్రైట్ అంటే మన సీటు చైర్కి వెనక్కి దొయ్యాల, ఫుల్గా దొయ్యాల. ఎందుకంటే మనం ఆనుకోవాల్సింది మన ఈ యొక్క హిప్ బోన్తో, పెల్విక్ అండ్ హిప్ బోన్తో మనం ఆనుకోవాలా, నడుముతో కాదు ఆడుకునేది. మనం ఏం చేస్తాం, దీన్ని ఎట్టా దోసి నడుముతో ఆనుకుంటాం. మనం నడుముతో ఆనుకుంటాం, నడుము పాడైపోద్ది, గుజ్జరిగిపోయి నడునూపులు వస్తాయి. మనం ఆనుకోవాల్సింది నడుముతో కాదు, హిప్ బోన్తో. వెనక్కి దొయ్యాలి ఫస్ట్, ఫుల్గా కూర్చోండి. ఒకసారి వెనక్కి దొయ్యండి, ఒకసారి కుర్చీలకి వెనక్కి దొయ్యండి. ఎప్పుడైతే కుర్చీలకి హిప్ బోన్ వెనక్కి దోస్తారో వీపు కుర్చీకి ఆనుకోదు. చూడండి, కావాలంటే నువ్వు తొయ్యలే, ఇంకా అక్కడ చూడండి, అక్కడ చూడండి, పోనీ అంతేనా? ఫుల్గా తోస్తే వెనక్కి. ఇదేం చేస్తుందంటే మనల్ని ఇట్లా ఉంచుది. ఎందుకంటే మన స్పైనల్ కార్డ్ స్ట్రక్చర్ షేప్ ఉండాల. మెడ దగ్గర ఇలా ఉంటుంది, లోపలికి ఉంటుంది. తర్వాత దీని వెనకాల థొరాసిక్ పైకి ఉంటుంది, లుంబార్ కిందకు ఉంటుంది, లుంబార్ లోపలికి ఉంటుంది. ఇది తర్వాత కాసిక్స్ సి ఇట్లా ఉంటుంది, ఇట్ట. మెడేమో సి, అవుటర్ సి, మళ్ళీ ఇన్నర్ సి, మళ్ళీ అవుటర్ సి. ఇలాగుంటే మన స్పైన్ ఉంటుంది. మనం ఇలాగ ఆనుకొని దీంతో ఆనుకున్నాం అనుకోండి, లోపలికి ఉండాల్సిన ఈ లుంబార్ పార్ట్, అందుకే మన పార్ట్ ఇది లోపలికి ఉంటుంది. లోపలికి ఉండాల్సిన ఇలాగ అనుకుంటే బయటకు వస్తుంది. ఇట్లా స్ట్రక్చర్ మారిపోయింది. స్ట్రక్చర్ మారిపోతే గుజ్జు బయటతో వస్తుంది. దాన్నే స్లిప్ డిస్క్ అంటారు. దాన్ని విన్నారా? డిస్క్ కంప్లైంట్ వచ్చిందండి, డిస్క్ అరిగిపోయిందండి, డిస్కులు పాడైపోయినాయండి, స్లిప్ డిస్క్ అంటున్నారండి. ఎందుకంటే నువ్వు ఎలాగ కంప్రెస్ అవ్వాల్సింది, నువ్వు ఎలా కూర్చోవడం వల్ల ఎలా కంప్రెస్ అవ్వడం జారిపోద్ది బయట. ఇలా పట్టుంచడానికి కోసము గ్రిప్ ఉంది, నువ్వు ఎలా అనుకోవటం వల్ల బయటకు చేస్తుంది, అది డిస్క్ అరిగిపోద్ది. అప్పుడు లుంబర్ ప్రాబ్లం, స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, లుంబర్ స్పాండిలైటిస్, కాసిక్ స్పాండిలైటిస్, ఏ కంప్లైంట్లు సరి కూర్చోపోవటం వల్ల. చూడండి, మంచి కూర్చోవాలా. అదిగో మళ్ళీ వెనక్కి, ముందుకు ఆనుకోమాకండి, ఆనుకోకండి. ఆ స్ట్రక్చర్ మెయింటైన్ చేయండి. అది ఎవరి స్ట్రక్చర్ అండి? అది మీ స్ట్రక్చర్, అది మీ యొక్క స్పైనల్ కార్డ్. ఆఖరిది ఆపేయండి, డ్రింక్స్ ఆపేసేయండి. ఎప్పుడైతే ఈ జరుగుతూ ఉంటాయో వాళ్ళ ఎముకలు బలంగా ఉంటాయి. నేను మోకరించి ప్రార్థన చేస్తానంటే నేను ఇలా కూర్చుంటానండి, నా ఎముకలు బలంగా ఉంటాయంటే అస్సలు ఉండవు. దేవుడు నీ కూర్చునే పొజిషన్, నీ ఎముకలు ఇలా కూర్చుంటానికి ఇవ్వలేదు, ఇలా కూర్చుంటానికి ఇచ్చాడు. ఎలా కూర్చుంటానికి ఇవ్వలేదు, ఇలా కూర్చుంటానికి ఇచ్చాడు. దేవుడు ఇచ్చినట్టు వాడకుండా ఇష్టానుసారంగా వాడిని ప్రార్థన చేస్తానన్నా మళ్ళీ వచ్చిందంటే రాదు. దేవుడు తినమంది తినకుండా ఇష్టానుసారంగా తింటాను కానీ ప్రార్థన చేస్తాను రమ్మంటే రాదు. అందుకే ఈ వాక్యంలో ఆత్మీయంగా బలపడటానికి, శారీరకంగా బలపడటానికి ఉపయోగపడే వాక్యాలు నేను మీకు దగ్గర చేరుస్తున్నాను దేవుని కృప ద్వారా, ఆయన వాక్యం ద్వారా. ఖచ్చితంగా విన్నవాళ్ళు మాత్రం బాగుపడరు, అది విని దాని ఆచరణలు పెట్టేవారు మాత్రం ఖచ్చితంగా బాగుపడతారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? అందరు నాతో పాటు తలలో వంచి కన్నులు మూసుకోనండి. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం. పరిశుద్ధుడు వేణులతో కొనబడుతున్న దేవ మీకు వందనాలు తండ్రి. మాతో ఉండి అయ్యే బలమైన వాక్యాన్ని అందించు తండ్రి. అయ్యే మా జీవితాలు మేము ఎలా బాగుపరుచుకోవాలి, మా ఎముకలను ఎలా సరి చేసుకోవాలి, మా రోగాలు మేము ఎలా తగ్గించుకోవాలి, అలాగే ఆత్మీయంగా మేము ఎలా ఎదగాలో తండ్రి మాకు నేర్పించిన విధానం బట్టి అవుతుంది. ఇది మేము విన్నవారుగా కాక అది ఆచరణ చేయువారుగా మా యొక్క హృదయాల్ని, ఆ క్రూబటి హృదయాలు తీసివేసి తండ్రి మాంసం గుడుతుంది తండ్రి. అది అవలంబించే జ్ఞానంతో మమ్మల్ని ముందు నడిపించమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభు నేర్చుకుంటున్నాం తండ్రి. పరలోక పొందిన మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త పర్వతం భూమి మీద నెరవేరును గాక. మంది ఆహారం మాకు దయచేయి. మా ఇళ్ళ రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి. లవ్ ఆఫ్ ఫాదర్, క్రిస్మస్, జీసస్ క్రైస్ట్, కమ్యూనియన్ అండ్ ఫెయిత్ హోలీ స్పిరిట్ ఫర్ ఎవర్మోర్. And all the God's children says
And all the God's children says,